ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. తమిళనాడులో ద్రవిడ పార్టీలు తిరిగి పాత చింతకాయ పచ్చడిలాగా యాంటీ హిందీ యాజిటేషన్ని మొదలుపెట్టాయి. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఏమిటి అసలు వాళ్ళ సబ్జెక్ట్ ఏంటంటే, అసలు ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల తమిళనాడు వెళ్ళినప్పుడు ఒక ప్రకటన చేశారు. మీరు గనక పిఎం శ్రీ స్కూల్స్ అమలు చేయకపోయేటట్టయితే నిధులు ఆపేస్తామని చెప్పన్నాడు. అది దీనికి అంతటికి కారణం. ఎందుకు అన్నాడు ఆ మాట? అది చెప్పరు ఎవరు. ఎందుకనంటే పిఎం శ్రీ స్కూల్స్ అనేవి ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చేటువంటి పథకం. ఆయన ఏమిటి అంటే కారణం ఏంటంటే, దీంట్లో ఒకటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా ప్రతి రాష్ట్రం కూడా 3 లాంగ్వేజ్ ఫార్ములాని అమలు చేయాలి. ప్రతి రాష్ట్రం తారతమ్య భేదం లేదు. హిందీ రాష్ట్రాలు హిందీ ఇంగ్లీష్తో పాటు మూడో భాషను చూజ్ చేసుకోవాలి. అట్లానే తమిళనాడులో అంటే వాళ్ళు తమిళ్ ఇంగ్లీష్తో పాటు మూడో భాషను చూజ్ చేసుకోవాలి. అయితే దాని మీద ఒక్కసారి భగ్గుమన్నాయండి పార్టీలన్నీ కూడా. డిఎంకే, అన్నా డిఎంకే, పిఎంకే, టీవీకే, జోసెఫ్ విజయ్ పార్టీ, విసికే, ఎన్టీకే, సీమాన్ పార్టీ, ఒకటి కాదు ద్రవిడ పార్టీలు అన్నీ కలిపి ముప్పేట దాడి చేశాయి. అంటే ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది, వాళ్ళ నుంచి కాదు. 1930 చిల్లరలో ఒకసారి ఒక ఉద్యమం మొదలైంది, యాంటీ హిందీ యాజిటేషన్. 60ల్లో తిరిగి ప్రారంభమైంది. 68లో 2 లాంగ్వేజ్ ఫార్ములా అమలు చేయటం మొదలుపెట్టారు డిఎంకే వచ్చిన తర్వాత. 86లో రాజీవ్ గాంధీ హయాంలో ఇంకొక పాలసీ వచ్చినా కూడా తమిళనాడుకి అది మినహాయింపుగా కొనసాగింది ఇన్నాళ్ళ నుంచి కూడా. ఇదండి దీని చరిత్ర. సో కాబట్టి ఇప్పుడు కూడా ఏమంటున్నారు, అసలు మీరెవరు మా మీద రుద్దటానికి అంటున్నారు. వాస్తవం ఏంటి అసలు దీనిపై ఏంటంటే, ఇన్ని పార్టీలు ఏకమై ఈవెన్ ఎన్డీఏలో ఉన్న పిఎంకే కూడా ప్రకటన ఇచ్చింది. కానీ అన్నామలై నిన్న ఇచ్చినటువంటి వీడియో వైరల్ అయ్యింది. చాలా సుదీర్ఘ వీడియో. ఆయన అసలు మొత్తం చరిత్ర అంతా చెప్పుకుంటా వచ్చారు. ఎందుకనంటే వీళ్ళందరూ కూడా ఒక ఇల్లిటరేట్స్గా మాట్లాడుతున్నారు. ఇల్లిటరేట్స్గా కరెక్ట్గా చెప్పాలంటే మొదటగా ఆయన గణాంకాలు ఇచ్చారు. ఇవాళ మొత్తం తమిళనాడులో 52 లక్షల మందే ప్రభుత్వ స్కూల్లో ఉంటే విద్యార్థులు 56 లక్షల మంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఈ 56 లక్షల మందికి రాష్ట్ర సిలబస్ ఉంది, సిబిఎస్ఈ ఉంది, ఐసిఎస్ఈ ఉంది, ఐబీ కూడా ఉంది. ఇందులో రాష్ట్ర సిలబస్ వాళ్ళని 26 లక్షలని పక్కన పెడితే మిగతా 30 లక్షల మంది విద్యార్థులు ఇప్పటికే తమిళనాడులో 3 లాంగ్వేజ్ ఫార్ములాని అమలు చేసుకుంటున్నారు, పాటిస్తున్నారు. మరి అటువంటప్పుడు 1/3 పిల్లలు తమిళనాడులో కూడా 3 లాంగ్వేజ్ ఫార్ములాని పాటిస్తున్నారు. మొట్టమొదటగా ఆయన చెప్పింది ఇది. ఇప్పుడు ఇద్దాం అసలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వీళ్ళు చెప్పే అంత దారుణాలు ఏమున్నాయో చూద్దాం. 2019 మే 31న న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఆ రిపోర్టు కేంద్రానికి సమర్పిస్తే జూన్ 3, 2019న కేంద్ర కేబినెట్ అప్రూవ్ చేసింది. అన్నామలై చెప్పేదాని ప్రకారంగా కస్తూరి రంగన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మూడో భాష హిందీ మ్యాండేటరీ అయితే మోడీనే చొరవ తీసుకొని క్యాబినెట్లో దాన్ని సవరించి హిందీనే అవసరం లేదు, ఏ భారతీయ భాష అయినా సరే ఏ రాష్ట్రమైనా నేర్చుకోవచ్చు అని చెప్పి ప్రకటించాడు. క్యాబినెట్లో తీర్మానం ఆమోదించారు. సో ఇవాళ వీళ్ళు చెప్పేదానికి అర్థం లేదు. హిందీని ఇంపోజ్ చేసే సమస్య ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా లేదు అసలు. మరి తెలిసి మాట్లాడుతున్నారా లేకపోతే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఏదో ఒకటి రెచ్చగొడుతున్నారా తెలియదు. కానీ ఇది ఇవాళ హిందీ కంపల్సరీ కాదు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. అది తమిళనాడు ఆయన చెప్పింది. బలవంతంగా రుద్దేటువంటి అసలు సమస్య ఎక్కడ ఉత్పన్నం అవుతుంది? అసలు కంపల్సరీ కానప్పుడు
ఇది అన్నామలై చెప్పేది. మీరు స్టడీ చేసనే మాట్లాడండి. అయినా మీరు ఏ విధంగా నష్టం చేస్తుందో చెప్పాలి. ఇవాళ 3 భాషలు నేర్చుకోవటం అనేది తమిళనాడులో మూడింట కొంతమంది స్కూల్స్లో విద్యార్థులు నేర్చుకుంటుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల పిల్లలు, ప్రభుత్వ మంత్రుల కొడుకులు, సాక్షాత్తు విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ అన్బిల్ మహేష్ కొడుకు కూడా 3 లాంగ్వేజ్ ఫార్ములాలో విద్య నేర్చుకుంటున్నాడు. అటువంటిప్పుడు ఇది ఎట్ట తప్పు అవుతుంది? మీ పిల్లలకు ఒక నీతి, ప్రభుత్వ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇంకొక నీతి అని ఆయన అడుగుతున్నాడు. మీరు ఏ భాష, హిందీ కాకపోతే మీరు తమిళ్ నేర్చుకోండి, తెలుగు నేర్చుకోండి, కన్నడ నేర్చుకోండి, మలయాళం నేర్చుకోండి, మీ ఇష్టం వచ్చిన భాష నేర్చుకోండి. హిందీయే నేర్చుకోవాలని ఎక్కడ చెప్పట్లేదు. కాబట్టి మిగతా రాష్ట్రాలన్నీ 3 భాషలు నేర్చుకుంటున్నప్పుడు మీరెందుకు నేర్చుకోరు? దానివల్ల నష్టం ఏముంది? చిన్న పిల్లలకి ఆ వయసులో మల్టీలింగ్యువల్ స్కిల్స్ ఉంటాయి. ఎన్ని నేర్చుకున్నా కూడా వాళ్ళు అవగాహన చేసుకోగలుగుతారు. ఇది శాస్త్రీయబద్ధంగా అందరూ చెప్పినటువంటి విషయం అనేది. ఇదండి ఇప్పుడు జరిగింది. కాబట్టి ఆయన పాత చింతకాయ పచ్చడి మీరు చెప్పేది, ఈవెన్ అన్నాదురై కూడా చెప్పాడు. 1967 ఏప్రిల్ ఇంటర్వ్యూ, ఆ పుస్తకం చూపించి ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు ఆయన? అన్ని రాష్ట్రాలు త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అమలు చేస్తే మేము కూడా అమలు చేస్తామని చెప్పాడని చెప్పాడు. అట్లానే ఎన్టీకే సీమెన్ గురించి చెప్పాడు. 2016లో మీ ఎన్నికల వాగ్దాన పత్రంలో ఉందే ఇవాళ ఎగ్జాక్ట్గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మహాశయ. మీరు ఆ రోజు ఏం చెప్పారు? 3 లాంగ్వేజ్ ఫార్ములా ప్రకారంగా 3వ మీడియము మాకు ఛాయిస్ వదలాలని చెప్పారు. ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అదే చెప్తా ఉంది. సో ఇవన్నీ కూడా తుత్తునియలు చేశాడు వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా. ఇది కాక రాజకీయ కోణాన్ని ఆలోచిద్దాం. రాజకీయ కోణం ఇప్పటికే నేను చెప్పాను. డిఎంకే మంత్రుల పిల్లలు మాత్రం 3 లాంగ్వేజ్లు నేర్చుకోవచ్చు, కానీ ప్రభుత్వ స్కూల్లో నేర్చుకునేటువంటి పిల్లలకి అవకాశం ఉండకూడదా? వాళ్ళకొక చట్టం, వీళ్ళకొక చట్టమా? అంటే కేవలం తమిళనాడులో 2 వర్గాలు ఏర్పడ్డాయి. పాలక వర్గాలు, పీడించబడే వర్గాలు. పీడిత వర్గాలకేమో ఒక న్యాయం, పాలక వర్గాలకు ఇంకొక న్యాయం. ఒక్కటే మాట చెప్పాడు, అన్ని పార్టీలు వ్యతిరేకించిన తమిళనాడు బీజేపీ మాత్రం 3 లాంగ్వేజ్ ఫార్ములా కావాలని చెప్పి ఉద్యమిస్తామని చెప్పాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇది తమిళనాడులో 2 లాంగ్వేజ్ ఫార్ములాకు వ్యతిరేకంగా మాట్లాడటం అనేది ఏటికి ఎదురెదటం. దాని మీదే డిఎంకే యొక్క పుట్టగతులు ఉన్నాయి, ఎగ్జిస్టెన్స్ ఆధారపడింది. దాన్ని ఆధారం చేసుకునే రాజకీయ అధికారం సంపాదించింది. ఇవాళ ఏ పార్టీకి ధైర్యం లేదు దానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి. అన్నామలై, నేనున్నాను, మీరు మాట్లాడుతున్న తప్పు, నేను మాట్లాడే దాంట్లో తప్పు ఏదో చెప్పగలిగితే అప్పుడు నేను ఒప్పుకుంటా మీరు చెప్పేదానికి. నేను ఏ పార్టీ వ్యతిరేకించినా, అన్ని పార్టీలు వ్యతిరేకించినా నేను మాత్రం 3 లాంగ్వేజ్ ఫార్ములా కట్టుబడి ఉన్నాను, దానికోసం కావాలని చెప్పి డిమాండ్ చేస్తూనే ఉంటానని చెప్పాడు. నా దృష్టిలో ఏంటంటే, ఇనీషియల్గా వ్యతిరేకత ఉండొచ్చండి, కానీ పాను ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఎందుకన్నా అన్నామలై ఈజ్ ఏబుల్ కమ్యూనికేటర్. నిన్న ఇచ్చినటువంటి వీడియోనే వైరల్ అయిపోయింది ఇప్పటికే. ఒకటి, ఈ పాలసీలో ఎక్కడా కూడా 3 లాంగ్వేజ్ ఫార్ములాలో హిందీని బలవంతంగా రుద్దటం లేదు. 2, ఇది కనుక అమలు చేసేటట్టయితే పిఎం శ్రీ స్కూల్స్ 3 లాంగ్వేజ్ ఫార్ములా కేంద్రం నుంచి నిధులు వస్తాయి. 3, నాకు తెలిసి ఏంటంటే, తెలుగు భాషకి తమిళనాడులో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత చాలా అన్యాయం జరిగింది. దీంట్లో నాకు గనక 3 లాంగ్వేజ్ ఫార్ములా అమలు చేసి ఛాయస్ అడిగితే తెలుగు నేర్చుకోవటానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తారు. ఎందుకంటే చాలామంది తెలుగు మాతృభాష వాళ్ళకి. సో ఆ విధంగా చూసుకున్నా కూడా ఇది ఏ విధంగా హిందీనే నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇదండి, ఇది మరి ఇంత ద్రవిడ ఎకో సిస్టమ్ 2 లాంగ్వేజ్ ఫార్ములా ప్రతి పార్టీ సమర్థి కావాలని కోరుకుంటున్నా 3 లాంగ్వేజ్ ఫార్ములాను వ్యతిరేకించిన ఒకే ఒక్క వ్యక్తి ఏటికి నిలబడ్డవాడు అన్నామలై లాగా ఉండాలంటే. ఎందుకనంటే అవసరమైతే దానికోసం ఈ ద్రవిడ ఎకో సిస్టానికి వ్యతిరేకంగా
ఎన్ని పార్టీలు ఒకటైనా ఎదురెడ్డి నిలబడతానని నిలబడ్డవాడే నిజమైనటువంటి నాయకుడు, విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఇది కదా నాయకుడు అంటే. హెడ్స్ ఆఫ్ అన్నమ్మల. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.